अरे अंजी इसको అన్నయ్య పర్వాలేదు, నేను రమ్మంటుంది. ఎవరన్నయ్య? సంక్రాంతి అంటే ఏంది? సరే అంటే చెప్పమా నీ మాటలో వినాలని. సంక్రాంతి అంటే అంటే ఏందా నిన్న రోజులు రోజులు చికెన్ దోశ చికెన్ సారవా? ఓకే పొద్దున అంతే. సంక్రాంతి ఏమంటే సంక్రాంతి అంటే పెద్దవాళ్ళకి పెట్టుకునే పండగ. పెద్దవాళ్ళకి కాదు, చిన్న వాళ్ళకి పెట్టుకో, నీకేమైనా ఇబ్బంది ఏంటి? అది కూడా కరెక్టే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ బ్లాగ్ విహారీ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకోటి ఏంటంటే, మనం సంక్రాంతి అనగా వచ్చేసాను, అందరు బాగుండాలి కోరుకున్నాం. అందరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగా మనకి బాగా గుర్తొచ్చేది ఏంది? అందరూ మన పెద్దవాళ్ళకి పెట్టుకొని, చాలా మంది వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి పెట్టుకుంటారు, కొంతమంది పొలాల్లోకి వెళ్ళి వాళ్ళ సమాధులు కడిగేసుకుంటారు. అలాగా మేము కూడా ఈరోజు మా తాతయ్యకి, మిగతా మా అమ్మమ్మ వాళ్ళకి పెద్ద పెద్దోళ్ళు ఉన్నారనమాట, అందరికీ చేసుకున్నామండి. దాని గురించి ఈరోజు మన వీడియో అంతా ఉంటుంది. అలాగే మీరు మీ సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మాత్రం చాలా బాగుంటుంది, చూడండి. అందరికీ మరోసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఏం వేసింది? ఏం ఆడుతుంది, ఎగరాస్తుంది, అర్థం కావట్లా కదా. ఇంకోటి ఏంటంటే, ఈ పండగ అప్పుడు మాత్రం మన ఇంటికి బంధువులు వచ్చి అందరూ ఇలా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలా భోజనాలు పెడుతూ అందరూ సమాషాగా నవ్వుకుంటుంటే భలే ఉంటుంది. ఇంకోటి వచ్చి ఏంటంటే, వీళ్ళు జంగమ్మ దేవర్లు అనమాట. మనకి చదువు ఉంటాం చిన్నప్పుడు కూడా, జంగమ్మ దేవర్లు అని చెప్పి మనకి లెసన్ కూడా ఉంది సంక్రాంతి గురించి. వీళ్ళు వచ్చి మన ఇంట్లో పెద్దలు చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళకి చేస్తుంటారు అనమాట. అది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. అంటే వాళ్ళ గురించి పేర్లు సంబంధించి చదివి శంఖం వస్తారు. అది గూస్ బంప్స్ వస్తుంటాయి. అది విన్నప్పుడు మాత్రం నాకైతే చాలా బాగుంటుంది. అంటే ఒక డిఫరెంట్గా ఒక సంక్రాంతి పండుగని మనకి చూపించినట్టుంటుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ మీ దగ్గర మీ ఊర్లో ఇలా జరుగుతుందా లేదా చెప్పండి. ఇంకా